రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్, మీ అందరి ఛానల్. ఇక్కడ లైక్ బటన్ని నొక్కడం ద్వారా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చును. అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీ బంధుమిత్రులకు దీన్ని పంపవచ్చును. పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడానికి ఒక్క పైసా ఖర్చు లేదు. నొక్కినట్లయితే మీరు ఈ ఛానల్కి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు అవుతారు. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో వచ్చినటువంటి మరుక్షణం మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, పాతకాలం నాగేశ్వరరావు నటించినటువంటి అందాల రాముడు అని బాపు సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమాలో అల్లు రామలింగయ్య ఒక తహసీల్దార్గా నటిస్తారు. ఆయన అవినీతి ఆరోపణల్లో సస్పెండ్ అవుతాడు. సస్పెండ్ అయిన విషయము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు తెలియనివ్వడు. పై అధికారులకు తెలుసును, తోటి అధికారులకు తెలుసును, కానీ గ్రామాల్లో తెలియనివ్వడు. కాబట్టి తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఆయన తహసీల్దార్గానే చలామణి అవుతూ ఉంటాడు, ఆదేశాలు జారీ చేస్తూ ఉంటాడు, రకరకాల కబుర్లు చెప్తూ ఉంటాడు. మన దేశంలో కూడా ఇలాంటి చాలామంది ఉన్నారు. నేను ఫలానా రాష్ట్రపు పార్టీ అఫైర్స్ ఇన్ఛార్జిని అని ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు. ఆ రాష్ట్రంలో వీళ్ళ గురించి ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఈయన ఆ పార్టీ ఇన్ఛార్జ్ కాదన్నది ఎవరికి తెలియదు. అలాగా ఇవన్నీ కూడాను 2010, 2011 వరకు నడిచాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్, వాట్సాప్, ఈ రకరకాల ఛానల్స్ వచ్చిన తరువాత, వెబ్సైట్స్ వచ్చిన తరువాత అబద్ధము ఎక్కువ కాలము చలామణి అయ్యే అవకాశం పోయింది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తూ హఠాత్తుగా సెలవునిచ్చారు. 5 రోజులు అంతర్ధానం అయిపోయారు. ఏమిటి, ఎక్కడికి వెళ్ళారు అంటే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు ఆయన ప్రసంగించడానికి వెళ్ళారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి జయరాం రమేష్, ఆయన స్వయంగా విదేశాల్లో చదువుకొచ్చినటువంటి డాక్టరేట్, ఆయన కూడా ఈ అబద్ధాన్ని చలామణి చేశారు. విదేశాలకు వెళ్ళారు, అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు 2 సమావేశాల్లో మాట్లాడబోతున్నారు అని. అంటే సోషల్ మీడియా కాలంలో అంటే తీసేసిన తహసీల్దార్ వ్యవహారం ఎక్కువ కాలం నడవదు. ఇది బయటపడిపోయింది. ఏంటంటే కేంబ్రిడ్జ్లో ఎవరో ఒక జర్నలిస్టు కేంబ్రిడ్జ్లో జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ కార్యక్రమము మీరు ఎందుకు ఆర్గనైజ్ చేశారు అని చెప్పి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాన్ని అడిగితే ఈ కార్యక్రమానికి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇదొక ఎక్స్టర్నల్ ఈవెంట్, అంటే ఇది యూనివర్సిటీతో సంబంధం లేనటువంటి ఒక కార్యక్రమం అని చెప్పారు. అంతేకాదు, ఇక్కడ ఎలినా హాల్ అనేటటువంటి ఒక హాలు జీసస్ కాలేజ్ అనేటటువంటి ఒక కాలేజీలో ఉంది. ఆ హాలుని ఎవరైనా కూడాను డబ్బు చెల్లించి, రుసుము చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మనం ఫంక్షన్ హాల్ని బుక్ చేసినట్టు బుక్ చేసుకోవచ్చు. సో ఈ ఎలినా హాల్, జీసస్ కాలేజీలో ఉన్నటువంటి ఎలినా హాల్ వాజ్ కమర్షియలీ బుక్డ్. డబ్బులు ఎవరో కట్టడం వల్ల అది బుక్ చేసుకున్నారు. కాలేజీకి ఈ ఈవెంట్కి సంబంధం లేదని లిఖితపూర్వకంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయము, జీసస్ కాలేజ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాయి. దాంతో రాహుల్ గాంధీకి భారత్ జోడో న్యాయ యాత్ర అంత కీలకమైనటువంటి సమావేశాన్ని ఆపి మరీ 5 రోజులు ఇంగ్లండ్కి వెళ్ళడానికి కారణము కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆహ్వానం కాదన్నది ఎక్కువసేపు దాచడానికి వీలుపడలేదు. దాంతో వాళ్ళు కొన్ని ఫోటోల్ని షేర్ చేసి నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ రోజుల్లో ఒక ఫోటోని మీరు కనుక గూగుల్లో పెట్టి ఇది ఎప్పటిది ఎక్కడిది అంటే అంతకుముందు ఆ ఫోటోని ఎంతమంది వాడారో, ఎన్నిసార్లు వాడారో, ఏ సంవత్సరాలు వాడారో ఆ వివరాలన్నీ వస్తాయి. గూగుల్ డెవలప్ చేసినటువంటి ఫేక్ న్యూస్ని ఐడెంటిఫై చేసే టూల్స్ అవి. దాని ప్రకారము 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇంకొక కార్యక్రమం తాలూకు ఫోటోలు అవి. కాంగ్రెస్ పార్టీ అంతటిది 3 ఫోటోలు షేర్ చేస్తే 3 ఫోటోల్లో 2 ఫోటోలు 2 సంవత్సరాల క్రితంవి. ఎప్పుడైతే ఈ విషయం బయటపడిందో ముందు ఆ 2 ఫోటోల్ని విత్డ్రా చేసుకున్నారు. ఫోటోలు పెట్టనేలా, తర్వాత విత్డ్రా చేసుకునేలా చేశారు. ఇంతకీ ఇది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆహ్వానించినటువంటి, ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాదు. కేంబ్రిడ్జ్ ఆహ్వానము రాహుల్ గాంధీకి అందలేదు. ఇది కమర్షియల్ ఈవెంట్ అని బయటపడింది. పడ్డ తరువాత ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్
కి చెందినటువంటి రోహన్ గుప్తా అనే వ్యక్తిని నిర్వహించాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఈ రోహన్ గుప్తా కాంగ్రెస్ కుటుంబానికి చెందినవాడు. విదేశాలలో ఏ రకంగానైతే అన్ని పార్టీలకు ఆ పార్టీ మద్దతుదారులు ఉంటారో, మన తెలుగుదేశం వాళ్ళు అయితే ఏకంగా ర్యాలీలు కూడా, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం వాళ్ళు అమెరికాలోను విస్కాన్సిన్లో కూడా ర్యాలీలు తీసేస్తుంటారు, ఫ్యాన్ బొమ్మల్ని పట్టుకుని లేకపోతే సైకిళ్ళని తీసుకుని. ఆ రకంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కార్యకర్తలు ఉన్నారు, బీజేపీకి కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాలు బుక్ చేసి ఏర్పాటు చేశారు. ఇంత చేస్తే హాజరైంది ఎంతమంది? 20-25 మంది తీసుకొచ్చినటువంటి వ్యక్తులు. సో కేంబ్రిడ్జ్లో జీసస్ కాలేజీలో ఆహ్వానం లేనటువంటి ప్రోగ్రాంకి హాలు బుక్ చేసుకుని చేతి చమురు వదిలించుకుని కాంగ్రెస్ పార్టీయే కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకుడు కాని అధినాయకుడు వెళ్ళి ప్రసంగించి వచ్చాడు. 2 ప్రసంగాలు చేశారు. 2 ప్రసంగాల్లో భారత వ్యతిరేక వ్యాఖ్యానాలు. మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ భారతదేశాన్ని వ్యతిరేకించవలసినటువంటి అవసరం లేదు. భారత వ్యతిరేక వ్యాఖ్యానాలు చేసి ఇండియాలో ఉండే గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసి అయ్యగారు తిరిగి వచ్చారు. తమాషా ఏంటంటే రాహుల్ గాంధీ విదేశ యాత్ర, కేంబ్రిడ్జ్ యాత్ర యొక్క రంగు బయటపడటంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాని గురించి మాట్లాడటం. తమాషా ఏంటంటే సోషల్ మీడియాలో కాంగ్రెస్కి సంబంధించిన సైట్లలో నుంచి కూడాను ఈ ఫోటోలు, ఈ మెన్షన్స్, దీనికి సంబంధించినటువంటి పోస్టులు మొత్తం మాయమైపోయినాయి. టోటల్ సైలెన్స్. ఎందుకంటే తేలుకుట్టిన దొంగలాగా పూర్తిగా సైలెంట్గా ఉన్నారు. రాహుల్ గాంధీ అసలు ఎందుకు విదేశాలకి ఈ రకంగా హఠాత్తుగా అంతర్ధానం అవుతారు? అంతర్ధానమైనప్పుడు ఆయన ఎవరిని కలుస్తారు? ఎవరో ఒక అమ్మాయిని కలిశారు, కాసేపు ఒక కప్పు కాఫీ తాగారు, తప్పేమీ లేదు. బంధువు అయి ఉండవచ్చును, మిత్రులు అయి ఉండవచ్చును, తెలిసిన వారికి పిల్లలు అయి ఉండవచ్చును, ఇంకొకటి అయి ఉండవచ్చును, ఫ్రెండ్ అయి ఉండవచ్చును. కాబట్టి కలవడంలో పొరపాటు లేదు, కానీ కలుస్తున్న వ్యక్తులలో కొందరి విషయంలో ఖచ్చితంగా సందేహం వస్తుంది. ఉదాహరణకి ఆయన గతంలో అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయనను సునీతా విశ్వనాథన్ అనేటటువంటి మహిళ కలిసింది. ఎవరి సునీతా విశ్వనాథన్? ఈ దేశంలో మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసము $1 బిలియన్ కేటాయిస్తాను అని చెప్పి ప్రకటించినటువంటి జార్జ్ సోరోస్ ఇండియన్ ఆపరేషన్స్కి ఆమె హెడ్. ఆ తరువాత మరొక్కసారి ఆయన అమెరికాకి వెళ్ళినప్పుడు వైట్ హౌస్లో ఒక రహస్య సమావేశం జరిగింది. షెడ్యూల్లో లేదు, కానీ ఈయన వైట్ హౌస్లోకి వెళ్ళారు, కలిశారు. ఎవరిని కలిశారు? డొనాల్డ్ లూ అనేటటువంటి వ్యక్తిని కలిశారు. ఈ డొనాల్డ్ లూ ఎవరు? ఈ డొనాల్డ్ లూ అనేటటువంటి వ్యక్తి రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్ని, అమెరికాకు అనుకూలంగా లేని ప్రభుత్వాల్ని పడగొట్టి అమెరికా అనుకూల ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయటం ఈయన పని. ఈ డొనాల్డ్ లూ గారిని ఆయన కలిశారు. డొనాల్డ్ లూతో జరిగినటువంటి సమావేశంలో ఏం జరిగిందన్నది ఈరోజు వరకు బయటకు రాలేదు. గతంలో ఆయన న్యాయయాత్ర భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు మధ్యలో హఠాత్తుగా మాయమయ్యారు, ఎవరికీ తెలియలేదు. అయితే ఆయన రిటర్న్ జర్నీలో వస్తున్నప్పుడు విమానాశ్రయంలో కనపడితే ఫోటోలు తీస్తే ఎక్కడి నుంచి వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన జారీ చేసి ఆయన ఉజ్బెకిస్తాన్ నుంచి వస్తున్నారు. ఉజ్బెకిస్తాన్లో ఈయన వెళ్ళినటువంటి డేట్స్, సమాంతా పవర్ అనేటటువంటి అమెరికన్ అధికారి ఉజ్బెకిస్తాన్లో పర్యటించినటువంటి సమయం ఒకటి. ఈ సమాంతా పవర్ కూడా రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్. భారతదేశంలో తమకు అనుకూలంగా లేనటువంటి మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో పట్టుబట్టినటువంటి ప్రభుత్వం. సో ఈసారి వెళ్ళింది కేవలం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తన పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కోసం ఈ 5 రోజుల కార్యక్రమాన్ని ఆపి మరి వెళ్ళారా, లేక ఇంకెవరినైనా కలిశారా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పష్టీకరణ రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ విషయాన్ని బయటపెట్టడం లేదు. ఎన్నికలకు ముందు ఇలాంటి హఠాత్ పర్యటనలు, హఠాత్ సమావేశాలు ప్రజలకు తెలుసుకునే హక్కుంది. కాంగ్రెస్ పార్టీకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.